హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం మే మంత్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఒక 40 వరకు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మే ఇంటర్నేషనల్ లేబర్ డే. 7th మే వరల్డ్ ఆస్తమా డే. అలానే 8th మే వరల్డ్ రెడ్ క్రాస్ డే. అలానే 11th మే వచ్చి వరల్డ్ మైగ్రేషన్ బర్డ్ డే. ఈ రెండు కూడా ఇంపార్టెంట్. అలానే 21st మే నేషనల్ యాంటీ టెర్రరిజం డే. ఇది కూడా ఇంపార్టెంట్నే, యాంటీ టెర్రరిజం డే. నెక్స్ట్ 22nd ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ. అలానే 29th మే ఇంటర్నేషనల్ డే ఫర్ యుఎన్ పీస్ కీపర్స్. 31st మే వరల్డ్ నో టొబాకో డే. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల అస్సాం ప్రభుత్వం దిబ్రూగర్ ఎయిర్పోర్ట్ను పేరు మార్చింది. అయితే ఏ పేరు మార్చింది? భూపెన్ హజారికా ఎయిర్పోర్ట్. ఏ పేరు పెట్టింది? భూపెన్ హజారికా ఎయిర్పోర్ట్. చూడండి, అసలు భూపెన్ హజారికా ఎవరు? భూపెన్ హజారికా యాక్చువల్గా సింగర్, మ్యూజిక్ కంపోజర్, రైటర్ అండ్ పొలిటీషియన్ కూడా. అయితే ఇతన్ని సుధాకాంత అని పిలుస్తారు. అలానే బాడా బ్రహ్మపుత్ర అని కూడా పిలుస్తారు. భూపెన్ హజారికా గారికి 1992లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కింది. అలానే 2019లో భారతరత్న అవార్డు కూడా ఇచ్చారు. అయితే ఇది మరణాంతరం. ఆపరేషన్ సింధూర్ తర్వాత మిస్సైల్ స్ట్రైక్ను ఎదుర్కోవడం కోసం భారతదేశంపై పాకిస్తాన్ చేపట్టిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ బనియాన్ ఆన్ మార్సూస్. క్వశ్చన్, యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP ప్రకారం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారత్ యొక్క స్థానం ఎంత? ఇంపార్టెంట్ క్వశ్చన్. భారత్ యొక్క స్థానం ఎంత? ఆన్సర్ 113th, 130 స్థానం. అలానే ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంది? ఐస్లాండ్ దేశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం దేశం యొక్క మొదటి పూర్తి అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా అధికారికంగా ప్రకటించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. మిజోరాం. ఏంటి ఆన్సర్? మిజోరాం. చూడండి, అక్షరాస్యత శాతం ఎంత అంటే 98.20. అలానే రాజధాని, మిజోరాం యొక్క రాజధాని ఏంటి? ఐజ్వాల్. అలానే చూడండి, యాక్చువల్గా 95% లిటరేచర్ ఇన్ ఏ స్టేట్ ఆర్ యూటీ దట్ మే బీ కన్సిడర్డ్ యాజ్ ఏ ఈక్వలెంట్ ఇన్ ఫుల్లీ లిటరేట్. యాక్చువల్గా ఏ రాష్ట్రానికైనా అక్షరాస్యత శాతం 95% దాటిపోతే అది ఫుల్లీ లిటరేట్ కన్సిడర్ అవుతుంది. దాని ప్రకారం మిజోరాంని ఫుల్లీ లిటరేట్ స్టేట్గా ప్రకటించడం జరిగింది. ఇటీవల ఏ రాష్ట్రం భారత్ మొదటి ఏఐ పవర్డ్ రియల్ టైమ్ ఫారెస్ట్ను లాంచ్ చేసింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డుకి NSAB హెడ్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అలోక్ జోషి. చూడండి, ఆల్రెడీ రీసెంట్గా ఎవరెవరైతే నియమితులయ్యారో వాటిపైన ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. 30+ వరకు క్వశ్చన్స్ దాంట్లో డిస్కస్ చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియో చూడొచ్చు. ఆ వీడియోలో ఆల్మోస్ట్ ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్, వలస పిల్లల కోసం మైగ్రేషన్ చిల్డ్రన్ కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం జ్యోతి అనే స్కీమ్ను స్కూల్ మరియు అంగన్వాడీలో ప్రారంభించింది? చూడండి, వలస పిల్లల కోసం మైగ్రేషన్ చిల్డ్రన్ కోసం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం జ్యోతి స్కీమ్ను స్కూల్ మరియు అంగన్వాడీలో ప్రారంభించింది? ఆన్సర్ కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా CJగా చీఫ్ జస్టిస్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవై. BR గవై. అయితే చూడండి, ఇప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాల నుంచి 2 వ్యక్తులు మాత్రమే సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్గా సేవలు అందించారు. ఎవరెవరు? కోక సుబ్బారావు 1966లో, తర్వాత 2001లో N వెంకటరమణ. ఈ 2 మాత్రమే ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో సేవలు అందించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్ర ప్రభుత్వం
ఏ రాష్ట్ర ప్రభుత్వం డిఫెన్స్ పర్సనల్ కోసం పంచాయతీ పరిధిలో వ్యక్తిగత ఆస్తిపై ప్రాపర్టీ ట్యాక్స్ ఎగ్జామ్స్ ఉండదు. ఈ రాయితీని కల్పించిన రాష్ట్రం ఏంటి? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. చూడండి, ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని ఏంటి? క్యాపిటల్ ఏంటి? అమరావతి. అలానే హైకోర్టు ఎక్కడుంది? అమరావతిలోనే ఉంది. అయితే హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ధీరజ్ సింగ్ ఠాకూర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్చరీ వరల్డ్ కప్ 2025 భారత్ స్థానం ఎంత? ఆర్చరీ వరల్డ్ కప్లో 2025లో భారత్ స్థానం ఎంత? ఆన్సర్ సెకండ్ ప్లేస్. ఎంత? సెకండ్ ప్లేస్. మొత్తం పథకాల సంఖ్య ఎంత అంటే 7. అలానే హోస్ట్ కంట్రీ ఎక్కడ? షాంఘై చైనా. అలానే ఫస్ట్ ప్లేసు సౌత్ కొరియా. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరెస్ట్ శిఖరాన్ని మౌంట్ ఎవరెస్ట్ని 31 టైమ్స్ అధిరోహించి రికార్డు సాధించిన కామిరితా షెర్పా ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఆన్సర్ నేపాల్. ఇతన్ని ఎవరెస్ట్ మ్యాన్ అని కూడా అంటారు. ఫస్ట్ టైం ఎప్పుడు అధిరోహించారంటే 1994లో. నెక్స్ట్ క్వశ్చన్, ఆటోమొబైల్ తయారీలో భారత్ యొక్క ప్రస్తుత స్థానం ఎంత? ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్లో భారత స్థానం ఎంత? ఆన్సర్ థర్డ్ ప్లేస్. అయితే ఫస్ట్ ప్లేస్లో ఏముందంటే చైనా ఉంది. అలానే సెకండ్ ప్లేస్లో యుఎస్ఏ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ నేవీ మొదటి స్వదేశీ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ వార్షిప్. మొదటి స్వదేశీ యాంటీ సబ్మెరైన్ వార్షిప్ పేరు ఏమిటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఐఎన్ఎస్ అర్నల. చూడండి, ఎల్ఎన్టీ షిప్ యార్డ్ లిమిటెడ్ దీన్ని తయారు చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, అమర్నాథ్ యాత్ర కోసం భక్తుల సురక్షితం కోసం సెక్యూరిటీ ఫోర్సెస్ లాంచ్ చేసిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. అమర్నాథ్ యాత్ర అంటే ఆపరేషన్ శివ. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, త్రిశూర్పురం ఫెస్టివల్ ఇటీవల ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు? ఆన్సర్ కేరళ. అలానే ఓనం ఫెస్టివల్ కూడా కేరళ యొక్క ఫెస్టివలే. అలానే మకరవిలక్కు కూడా ఇక్కడ ఫేమస్ ఫెస్టివలే. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ జూనియర్ వరల్డ్ కప్ 2025 విజేతగా ఏ దేశం నిలిచింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ జూనియర్ వరల్డ్ కప్ 2025 విజేతగా ఏ దేశం నిలిచింది? ఆన్సర్ ఇండియా. సెకండ్ ప్లేస్లో ఏంటంటే చైనా. నెక్స్ట్ క్వశ్చన్, విన్ ద బ్యాటిల్ ఆఫ్ యువర్ మైండ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ సోషల్ మీడియా. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. విన్ ద బ్యాటిల్ ఆఫ్ యువర్ మైండ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ సోషల్ మీడియా పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ రేఠా రామ్మూర్తి గుప్తా. నెక్స్ట్ క్వశ్చన్, యూపీఎస్సి చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అజయ్ కుమార్. క్రూయిజ్ మిసైల్ యొక్క ప్రొడక్షన్ యూనిట్ను బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిషన్ యొక్క ప్రొడక్షన్ యూనిట్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఉత్తరప్రదేశ్ లక్నోలో ఈ యూనిట్ అనేది ప్రారంభించారు. మొదటిసారిగా ప్రారంభించిన ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ ఎక్కడ జరిగాయి? ఆన్సర్ గోగ్లా బీచ్. ఎక్కడుంది? డయ్యోలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ సోలార్ ఏజెన్సీలో 123వ దేశంగా లేదా మెంబర్గా ఇటీవల ఏ దేశం నిలిచింది? ఆన్సర్ అంగోలా. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ 9th మెంబర్గా ఇటీవల ఏ దేశం చేరింది? ఆన్సర్ అల్జీరియా. నెక్స్ట్ క్వశ్చన్, హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఇటీవల E0 FIRను ప్రారంభించారు. అయితే ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ న్యూఢిల్లీ. ఆసియన్ సమ్మిట్ ఇటీవల ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ కౌలాలంపూర్ మలేషియాలో జరిగింది. అయితే చూడండి, ఆసియన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? జకార్తా ఇండోనేషియాలో ఉంది.
నెక్స్ట్ క్వశ్చన్ లెజెండరీ న్యూక్లియర్ సైంటిస్ట్ డాక్టర్ ఎంఆర్ శ్రీనివాసన్. డాక్టర్ ఎంఆర్ శ్రీనివాసన్ 95 సంవత్సరంలో ఇటీవల మరణించారు. అయితే ఇతను ఏ రాష్ట్రానికి చెందిన న్యూక్లియర్ సైంటిస్ట్? అతను ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? ఆన్సర్ కర్ణాటక. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్ 58th జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఎవరు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 58th జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎవరు 2024? ఆన్సర్ జగద్గురు రామభద్రాచార్య. చూడండి, ఇతను సంస్కృత పండితుడు. అయితే 59th జ్ఞానపీఠ అవార్డు ఎవరికి దక్కింది? వినోద్ కుమార్కి దక్కింది, హిందీ లిటరేచర్కి. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం గయా జిల్లాను గయాజీగా మార్చింది? ఆన్సర్ బీహార్ యొక్క రాజధాని ఏంటి? పాట్నా. నెక్స్ట్ క్వశ్చన్ ఏఐ యాంకర్ అంకితను ఇటీవల ఏ రాష్ట్రం లాంచ్ చేసింది? ఆన్సర్ అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ కన్నడ రచయితకు 2025 గాను ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అవార్డు దక్కింది? ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బాను ముస్తక్. షార్ట్ స్టోరీ కలెక్షన్ హార్ట్ ల్యాంప్కు ఈ అవార్డు అనేది దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ సిసిఐ బిలియర్డ్స్ క్లాసిక్ టైటిల్ 2025. బిలియర్డ్స్ అంటే ఎవరు? పంకజ్ అద్వానీ. కళ్ళు మూసుకొని పెట్టేవచ్చు. బిలియర్డ్స్ అంటే ఎవరు? పంకజ్ అద్వానీ. మహారాష్ట్రకు చెందిన క్రీడాకారుడు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.